రాజకీయ నాయకులు మాటలను అయితే ఎలా అయినా మార్చేస్తారు. అటువంటి పరిస్థితులు చూడొచ్చు. మహానుభావుడే కానీ అన్నట్టు ఉంటుంది. అయితే ఇతను మరి వార్నింగ్ ఇస్తున్నాడా? వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తే తిరిగి విదేశాలకు వెళ్ళలేరు. ఇతను అంటున్నాడు. ఎవరు ఇతను? ప్రవాస భారతీయులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశోక్ బాబు హెచ్చరిక చేశారట. ఎన్నికల సమయంలో ఏం చేశారో నాకు తెలియదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చే గ్రామాల్లో గొడవలు చేస్తే మాత్రం వారు ఏ దేశాల నుంచి వచ్చారో తిరిగి అక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా చేస్తామనేసి కూడా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరకుటి అశోక్ బాబు అయితే నాయన నువ్వు మహా అంటే ఓడిపోతే ఉన్న ఆస్తులు పాడు తాకట్టు పెట్టు లేదా అమ్ముకోను ఎలక్షన్లో పోటీ చేస్తావు. వాళ్ళని నువ్వు తిరిగి పంపి ఇక్కడ ఉండేదానికి ఏముండదు కదా. మహా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తే వీసా క్యాన్సిల్ అవుతానే. అవన్నీ అటువంటి బోర్డు బెదిరింపులు. వాడు ఇక్కడున్న పని చేసుకుంటాడు, విదేశాల నుండి వచ్చినాడు ఇక్కడున్న పని చేస్తాడు. కాకపోతే అక్కడ ₹1,00,000 వస్తే ఇక్కడ 20,000 రావచ్చేమో, నేను బాగానే బతుకుతాడు. అయితే అమృతలూరు మండలం కూచిపూడిలో శుక్రవారం విలేకరుల సమావేశంలో అశోక్ బాబు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దుమారాన్ని రేపాయి. అంటే బెదిరిస్తూ ఉన్నాడు. ఈ ఆధారం పెట్టుకొని మళ్ళీ వాళ్ళు కావాల్సింటే లీగల్గా ఫైట్ చేస్తారు, నీ సీట్ చినిగిపోద్ది. అంటే ఒకవైపు ఎన్నికల ప్రచార నియమావళి అమల్లో ఉండగానే బరిలో నిలిచినటువంటి అభ్యర్థి ప్రవాస భారతీయులను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు అయితే చేయడం కోర్టు ఉల్లంఘనకు సంబంధించి కిందకే వస్తాయని, కానీ అధికార పార్టీ అభ్యర్థులు కావడంతో అధికారులు ఎవరు కూడా చూడనట్లయితే వెళ్ళిపోతున్నారట, కామ్గా ఉండిపోతున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ వ్యాఖ్యల పైన కనీసం ఆరా కూడా తీయలేదు అనేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ కార్యకర్తలు నాయకులు ఆ వ్యవహారం చూస్తామని వారు బెదిరిస్తున్నారని కూడా చెప్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే అంతకు రెట్టింపులు చేస్తాం ఇప్పుడే ముందుగానే చెప్పేస్తున్నాడు. ఇప్పుడు చూసింది కాదు, ఈ 5 ఏళ్ళు జగనన్న పరిపాలన కాదు, ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే అప్పుడు ఇక ఏపీలో ఉన్నటువంటి ప్రజలకి, రైతులకి, ప్రజలకి, ఇక నిరుద్యోగ యువతకి ఎవరైతే ఇప్పుడే మాట్లాడేటువంటి అవకాశం లేకుండా మీడియా గొంతు నొక్కేస్తున్నారు, ఎవరు ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా అయిపోయింది. ఇక ఈసారి వస్తే ఉంటుంది, శాంతి లేచిపోతాయి. మరి ఇక వైసీపీ కార్యకర్తల నాయకుల వ్యవహారం చూస్తే వారు బెదిరిస్తున్నారు. అధికారంలోకి వస్తే రెండింతలు చేస్తాం, వాళ్ళు ఒకలాగా చెప్తాను, మేము రెండింతలు చేస్తా ఉంటున్నారు. వేమూరు నియోజకవర్గంలో గతంలో ఏ సంస్కృతి ఉందో నాకు తెలియదు, ఈసారి మాత్రం చాలా కఠినంగా ఉంటాం, మేము కూడా దేనికైనా సిద్ధం, ఎవరు ఓటు వారు వేసుకోవడానికి మీకు దమ్ము సత్తా ఉందా అంటూ కూడా అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి అశోక్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. కొల్లూరు మండలంలో కొందరు నాయకులు కులాల మధ్య గొడవలు కూడా సృష్టించి రాజకీయ లబ్ధి అయితే పొందుతున్నారనేసి కూడా ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఆరోపించారు. అయితే ప్రజల్లో అభ్యర్థులు ఎవరనేది చూడడం లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓటు వేస్తున్నారనేసి కూడా అంటున్నారు. నియోజకవర్గంలో చొండూరు మండలంలో వైసీపీ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా కొంత తారాస్థాయికి చేరారని కూడా చెప్పుకోవచ్చు. ఏమయ్యా అశోక్ బాబా, నీ సీటు చినిగిపోద్దు పో.